హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఈ ఐసీసీ 2024 T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ యొక్క హెడ్ కోచ్ పదవీ కాలం ముగుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ తరుణంలో వచ్చేసి బీసీసీఐ వాళ్ళు టీమిండియా కోసం అని చెప్పేసి హెడ్ కోచ్ కోసం అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేశారు. సో చివరికి అయితే షార్ట్ లిస్ట్ చేసి ఒక ఇద్దరినైతే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో ఎవరెవరు ఉన్నారు అక్కడ, డబ్ల్యూబీ రామన్, తర్వాత వచ్చేసి గౌతమ్ గంభీర్. అక్కడ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పటికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే చివరైతే గౌతమ్ గంభీర్ నే హెడ్ కోచ్ గా తీసుకోవాలని అందరూ సుముఖంగా ఉన్నారు. అందులో తగ్గట్టు అయితే గౌతమ్ గంభీర్ ని కూడా చివరికి అయితే ఒప్పించేశారు మన బీసీసీఐ వాళ్ళు కూడా. ఎందుకు ఇది ఎక్కువ రేజ్ ఏంటంటే ఎప్పుడైతే కేకేఆర్ కప్ కొట్టిందో అప్పటి నుంచి ఈ యొక్క డిస్కషన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయాయి. సో మనకైతే ఇంకా తర్వాత ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఇద్దరు ఇంటర్వ్యూ చేసినప్పటికీ గౌతమ్ గంభీర్ ని హెడ్ కోచ్ గా అనౌన్స్ చేయడం ఇంకా లాంఛనమైనైతే కనిపిస్తుంది. సో ఆ తరుణంలో గౌతమ్ గంభీర్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అతనైతే ఒక 5 కండిషన్స్ అయితే బీసీసీఐ ముందరైతే ఉంచారంట. సో ఆ 5 కండిషన్స్ ఓకే అయితేనే నేను కూడా ఈ యొక్క కోచ్ పదవిని టేకప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను అని చెప్పుకొస్తున్నట్టయితే మనకైతే కొన్ని న్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ 5 కండిషన్స్ ని బీసీసీఐ వాళ్ళు కూడా అగ్రీ చేసినట్టు కూడా కొన్ని న్యూస్ కూడా మనకు వస్తున్నాయి. మరి ఆ 5 కండిషన్స్ ఏంటబ్బా అంటే ఫస్ట్ వచ్చేసి అక్కడ చూసుకునే ఫస్ట్ కండిషన్, అతను ఎప్పుడైతే కోచ్ గా అపాయింట్ అవుతాడో ఆ తర్వాత వచ్చేసి తనకి సహాయక కోచ్లుగా ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ కోచ్లుగా అతనే అక్కడ ఎవరైతే ఉంటారో కదా వాళ్ళని ఎన్నుకునే విషయాన్ని అయితే అతనికి వదిలేయాలన్నట్టు అయితే చెప్పారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే అతనే సొంతంగా ఎవరైతే ఉంటారో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లను అయితే ఎన్నుకునే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏదైనా మనం టీం పిక్ చేస్తున్నాం అనుకోండి, అంటే స్క్వాడ్ పిక్ చేస్తున్న టైంలో ఏదైనా సిరీస్ కానీ లేకపోతే కనుక ఏదైనా ఐసీసీ టోర్నీ కానీ అట్లాంటి టైంలో వచ్చేసి నాకైతే ఇంటర్నల్ సోర్సెస్ నుంచి కానీ లేకపోతే కనుక బీసీసీఐ బోర్డు దగ్గర నుంచి లేకపోతే బయటి వ్యక్తులు లేదా వ్యక్తి నుంచి కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద అయితే పడకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేయర్ సెలెక్షన్ అని చెప్పాడంట. ఇంకా థర్డ్ కండిషన్ వచ్చేసి ఇది కొద్దిగా చాలా ఏం చెప్తారంటే ఇది చాలా కష్టమైన కండిషన్ అనే చెప్పొచ్చు. అదేంటంటే ఇప్పుడు 2024 లో వచ్చేసి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుందని అయితే మనకు కొన్ని న్యూస్ వస్తున్నాయి కదా. ఆ ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరైతే సీనియర్స్ ఉన్నారు కదా, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షమి అండ్ రోహిత్ శర్మ, వాళ్ళకి అదే లాస్ట్. ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ మనకు కప్పు తీసుకురాలేదంటే అప్పుడు వచ్చేసి వాళ్ళని తప్పించే విషయం, అది పూర్తిగా కావచ్చు లేకపోతే కనుక పార్షల్ గా కావచ్చు, ఆ యొక్క తప్పించే విషయాన్ని నాకే వదిలేయాలి, అంటే ఆ అధికారం నాకు ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు ఆ టోర్నీలో వాళ్ళ ట్రోఫీని కనుక సాధించకపోతే. సో ఇది మాత్రం చాలా టఫ్ కండిషన్ అని చెప్పాలి. కాబట్టి బీసీసీ వాళ్ళు అయితే ఒప్పుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 4th కండిషన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే టెస్ట్ కైతే ఆదరణ అయితే పెరుగుతుంది. ఆ పెరుగుతున్న క్రమంలో ఇప్పుడైతే టెస్ట్ కోసం అని చెప్పేసి నేను డెడికేటెడ్ గా ఒక టీం అయితే తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు సర్ఫరాజ్ కానీ ఇట్లా వాళ్ళందరికీ వాళ్ళు నోన్ ఫర్ దేర్ టెస్ట్ బ్యాటింగ్ కదా. సో అట్లాంటి ప్లేయర్స్ అందరికీ అవకాశం కల్పించాలని అయితే నేను అనుకుంటున్నాను. సో అట్లా డెడికేటెడ్ గా ఒక టీం, సపరేట్ టీం క్రియేట్ చేసుకునే కూడా నాకైతే అవకాశం ఇవ్వాలి అన్నట్టయితే 4th కండిషన్ అయితే ప్రతిపాదించారంట. ఇంకా 5th కండిషన్ ఏంటంటే ఇప్పుడు తర్వాత 2027 అంటే ఓడే వరల్డ్ కప్ అయితే రాబోతుంది కదా, ఒక 3 years తర్వాత. ఆ టైంకి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇట్లాంటి సీనియర్ ప్లేయర్స్ అయితే అవైలబుల్ అయితే ఆల్మోస్ట్ ఉండే అవకాశం అయితే ఉండదు. కాబట్టి నాకైతే ఇప్పటి నుంచి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడానికంటే ఏ ప్లేయర్స్ ఉంచాలి, ఏ ప్లేయర్స్ తీసేయాలి, ఇప్పటి నుంచి ఆ T20 ఏదైతే 2027 ఓడే వరల్డ్ కప్ ఉంది కదా, ఆ ఓడే వరల్డ్ కప్ కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకునే అవకాశం నాకైతే ఇవ్వాలని చెప్పాడంట. సో ఇవి 5 కండిషన్స్ అయితే. నాకైతే దీంట్లో కొద్ది టఫ్ కండిషన్ అనిపిస్తుంది ఇది 3rd కండిషన్. మరి మీకు కింద కామెంట్లు తెలియండి. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.